ఇప్పుడు రాబోతోంది ఒక సంచలనం, ఇప్పుడు రాబోతోంది ఒక సుడిగాలి. అసలు వీళ్ళు చేసే అక్రోబాట్స్ ఒక ఎత్తైతే దానికి ఇప్పుడు నిప్పు కూడా తోడైందండి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లక్ష్య 56 ఫ్రమ్ కేరళ. గారు బాగుంది, కానీ ఇంకా బాగా చేయొచ్చు మీరు. అంతకుముందు పర్ఫార్మెన్స్ ఉంది కదా, అది ఇంకా నాకు నచ్చింది. యాక్చువల్లీ ఇందులో ఫైర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇంతకుముందు పర్ఫార్మెన్స్ లో కొన్ని వేరియేషన్స్, అందరూ కలిసి ఆ పోస్టర్స్, మేబీ డ్రెస్ కూడా దాంట్లోనే బాగుండేది, ట్రైబల్ డ్రెస్. ఇది కొంచెం రొటీన్ గా అనిపించింది. కానీ ఆ ఫైర్ యాక్ట్ చేసినప్పుడు మాత్రం ఒక అతను ఇక్కడ ముందుకొచ్చి, అప్పుడు మాత్రం భయం వేసింది బాబు, ఎక్కడ మొహాన్ని కంటుకుపోతేమో అని. కాకపోతే ఇది మినీ ఫైనల్స్ కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అన్నమాట. కొంచెం కూడా అటు ఇటు అవ్వకూడదు. చాలా సార్లు ఇలా పడిపోయిన తర్వాత మళ్ళీ ఫైర్ చేసేటప్పుడు కూడా ఆ ఫైర్ రింగ్ ఉంది కదా, అప్పుడు కూడా తగిలి. మినీ ఫైనల్ పర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది. Actually, to be honest, little disappointed. First చేసినప్పుడు acrobatics చేశారు, but in the coming to the mini final stage, మనం
acrobatics, జంపింగ్స్ ఇంతకంటే చాలా అద్భుతమైనవి చూసాం. సో ఐ హ్యావ్ టు కీప్ బ్యాలెన్సింగ్ దట్ అవుట్. అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా చేసింది మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటే అట్లీస్ట్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎర్రర్. కానీ చేసింది కూడా అందులో ఫినిషింగ్ లేదు, చాలా ప్లేసెస్ లో మిస్టేక్స్ జరిగినాయి. అండ్ ఈసారి వచ్చిన కొత్త ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ ద ఫైర్. ఫైర్ లో కూడా ఏదైనా ఎక్స్ట్రాడినరీగా చేస్తే మేము చూడండి ఇప్పటివరకు చేస్తే ఐ కెన్ స్టిల్ యాడ్ దోస్ మార్క్స్. కానీ అది కూడా మన బుడ్డోడు టైగర్ గెటప్ లో వేసినోడు చిన్నోడు వాడు 4 year old వాడు చేశాడు అది ఫైర్ ది. నథింగ్ రియలీ ఎక్స్ట్రాడినరీ. సో లిటిల్ డిసప్పాయింటెడ్. కానీ కీప్ ప్రాక్టీసింగ్ హార్డ్, డూ ట్రై డిఫరెంట్ థింగ్స్. సో డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్. సో ఆల్ ది బెస్ట్. అక్రోబాటిక్స్ లో వచ్చి కరెక్ట్ కోఆర్డినేషన్స్ ఉండాలి. ఫైర్ ది రింగ్ లో ఫస్ట్ 2 బాయ్స్ కరెక్ట్ గా వచ్చారు. సో 3rd బాయ్ కొంచెం మిస్ అయింది, దాని తర్వాత కొంచెం స్లిప్స్ అయింది. ఐ ఫెల్ట్ దట్ కొంచెం ఆ క్లాసిక్ లెవెల్ కొంచెం మిస్ అయింది. The ultimate talent show.